నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్ ప్రమాదంలో 7 మృతి. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, లోకేష్. ఇసుక అక్రమ మైనింగ్ లో గత ప్రభుత్వం తీరుపై సుప్రీం అసహనం. ప్రస్తుత సర్కార్ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. ప్రకాశం బ్యారేజ్ వద్ద ముప్పు తిప్పలు పెడుతున్న భారీ బోట్లు. శనివారం బలమైన తాళ్లు, కొక్కాలు కట్టి లాగాలని నిర్ణయం. బ్యాంకర్లు, బీమా కంపెనీలతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ప్రతి ఒక్క వరద బాధితుడికి సాయం అందాలని ఆదేశం. బెయిల్పై విడుదలైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దంటూ సుప్రీంకోర్టు షరతులు. కమలా హారిస్ వాగ్దాటికి బెదిరిపోయిన ట్రంప్ మళ్లీ చర్చ అవసరం లేదంటూ కొత్త రాగం. చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, 2 లారీలు ఢీకొన్నాయి. ఘటనలో అక్కడికక్కడే 8 మంది మరణించారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. అందులో 25 మందికి ఎలాంటి ప్రమాదం లేదని, 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో చిత్తూరు ఆసుపత్రికి తరలించినట్లు చిత్తూరు కలెక్టర్ చెప్పారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది బలయ్యారు. మరో 33 మంది గాయపడ్డారు. చిత్తూరు, బెంగళూరు ప్రధాన రహదారిపై బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిలో బస్సు, 2 లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఇనుప కమ్మీలతో కూడిన లారీ ఎదురుగా వస్తున్న మరో లారీ 3 ఢీకొన్నాయి. ఘటనలో ఆర్టీసీ డ్రైవర్తో పాటు 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో 2 చిన్నారులు, మహిళ ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు తరలించారు. ఒక 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాను బస్సు. టర్నింగ్ వచ్చింది మొగిలి ఘాట్ దగ్గర. లారీ కూడా ఎదురుగా వచ్చేసాడు అన్న ఇటు పక్క నుంచి. వాడు ఐ థింక్ బంగారపల్లెం సైడ్ వెళ్తా ఉన్నాడు. అది డివైడర్ గుద్దుకొని ఇటు పక్క వచ్చేసాడు. కళ్ళు మూసే లోపల బస్సు ఫుల్ అంతా జనాలు అందరూ ఎగిరిపోయినారు అన్న పైకి. ఒక సెకండ్లో ఎవరికి ఏమో అర్థం కాలేదు. మళ్ళీ నేను అన్కాన్షియస్ అయిపోయినాను కొంచెంసేపు వరకు. ఆ తర్వాత లేస్తే అందరూ జనాలంతా గుండె కూడా వేస్తున్నారు ఫుల్. ఎక్కడి నుండి ట్రావెల్ చేస్తున్నారు? నేను తిరుపతి నుంచి ట్రావెల్ చేస్తాను. ఎక్కడికి? దర్శనంకి వెళ్ళినాను, తిరుమలకి. దర్శనం చేసుకుని ఇప్పుడు బెంగళూరుకి వెళ్తాను. ప్రమాద స్థలాన్ని చిత్తూరు కలెక్టర్ పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బంగారపాలెం మండలి మొగిలి విలేజ్, మొగిలి ఘాట్ పక్కన ఒక ఆర్టీసీ బస్ తిరుమల నుంచి బెంగళూరు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ఒక బస్, 2 లారీస్, ఒక మోటార్ సైకిల్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పటి వరకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే 33 పేషెంట్స్ మనం హాస్పిటల్స్ షిఫ్ట్ చేసేసాము. 25 పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు. ఈ 25 పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్ పల్మనేరులో ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందరూ 25 పేషెంట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. కండిషన్ స్టేబిలైజ్ చేస్తున్నాము. అవసరం ఉంటే హైయర్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. 8 పేషెంట్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము. అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 7 మరణం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశాము. ఈ 7 డెడ్ బాడీస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ప్రమాదం తీవ్రంగా కలచివేసిందని మంత్రి లోకేష్ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణా శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ జేపీ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా నోటీసులు, ఎఫ్ఐఆర్లన్నీ ఈ ఏడాది జులై, ఆగస్టులోనే ఎందుకున్నాయని ప్రశ్నించింది. షోకాజ్ నోటీసులన్నీ ఒకే తరహాలో ఉండటంపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాల అమల్లో ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వం మారాకే చర్యలు ప్రారంభించామన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అక్రమ మైనింగ్ ను అరికట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గతంలో దండా నాగేంద్ర అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై జేపీ వెంచర్స్ ఎన్జీటీ జరిమానా విధించింది. ట్రిబ్యునల్ ఆదేశాలను జేపీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేయగా గత విచారణలోనే ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ నిలుపుదల చేయాల్సిందేనని, అక్రమాలపై తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తాజా నివేదిక దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మషీ ధర్మాసనం అనేక అంశాలను లేవనెత్తింది. నోటీసులు, ఎఫ్ఐఆర్లన్నీ ఈ ఏడాది జులై, ఆగస్టులోనే ఎందుకు ఉన్నాయన్న ధర్మాసనం షోకాజ్ నోటీసులన్నీ ఒకే తరహాలో ఉండటంపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఆదేశాలిచ్చినా నోటీసులు జారీ, కేసు నమోదులో జాప్యం ఎందుకని, జులై, ఆగస్టు వరకు ఎందుకు తాత్సారం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాష్ట్రంలో ప్రభుత్వం మారాకే కేసులు పెట్టి చర్యలు మొదలుపెట్టామని కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు 9 మందిపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అక్రమ మైనింగ్ను దాదాపు అరికట్టినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో తమపై ఎక్కడా కేసు నమోదు చేయలేదన్న జేపీ వెంచర్స్ న్యాయవాది అక్రమ మైనింగ్ ఆరోపణలు లేవని వాదించారు. మైనింగ్ జరిపినప్పుడు తప్పక సమాధానం చెప్పాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఈ వాదనలు నమోదు చేసిన సుప్రీంకోర్టు ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ, అక్రమార్కులపై తీసుకున్న చర్యలతో నవంబర్ 14లోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్ కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం 3 వారాల వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సాంకేతిక కారణాలతో బెయిల్ పిటిషన్పై పూర్తి స్థాయి విచారణ జరపలేకపోతున్నట్లు ధర్మాసనం తెలిపింది. కేసు దర్యాప్తునకు నిందితులు పూర్తి స్థాయిలో సహకరించాలని, పాస్పోర్ట్లు అప్పగించాలని నిర్దేశించింది. దర్యాప్తునకు సహకరించకపోతే అరెస్ట్ నుంచి రక్షణ ఉండదని జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం తేల్చి చెప్పింది. మంత్రివర్గ ఉపసంఘం వరద నష్టంపై దాదాపు అంచనాకు వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి అధికారులు వెళ్లినప్పుడు కొందరు ఇళ్లలో లేరని, వాటి వరకు మిగిలాయని చెప్పారు. నష్టం అంచనా రేపు సాయంత్రం కల్లా పూర్తవుతుందని వెల్లడించారు. వరద బాధితుల సహాయం కోసం బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల, అనగాని, నారాయణ, అనిత, నిమ్మల, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం సూచించారు. దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇద్దామన్నారని నారాయణ చెప్పారు. ఈ యొక్క ఫ్లడ్ని వీలైనంత వరకు మినిమైజ్ చేయాలి, రిస్క్ చేయడం జరిగింది. అయితే అది అయిన తర్వాత డ్యామేజెస్ అంటే చాలా మంది ఇళ్లలో టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, ఇలా రకరకాల వస్తువులు డ్యామేజ్ అయినాయి. హౌసెస్ డ్యామేజ్ తీసుకుంటే 3,500 హౌసెస్ రకరకాల డ్యామేజ్ అయినాయి. అగ్రికల్చర్ డ్యామేజ్ దాదాపు 517 కోట్లు, హార్టికల్చర్ 58 కోట్లు సుమారుగా, ఫిషరీస్ 12 కోట్లు, హ్యాండ్లూమ్స్ వాళ్ళకి 55 లక్షల వరకు అయిందని యాక్చువల్గా ఎంతవరకు ఎస్టిమేషన్ వచ్చింది. రేపు ఈవినింగ్కి ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ 100% పూర్తయితే ఇంకా యాక్యురేట్గా వస్తాయి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేపు ఈవినింగ్ డేటా అంతా తీసుకొని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి తీసుకొస్తే ఎవరెవరికి ఎంత ఇవ్వాలా, ఏ డ్యామేజ్కి ఎంత ఇవ్వాలని దాన్ని ఫైనలైజ్ చేస్తామన్నారు. అదేవిధంగా రోజు బ్యాంకర్స్ని, ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో డిస్కస్ చేశారు. వాళ్ళకు కూడా ఒక 4-5 డేస్లో వాళ్ళు చేయాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళని క్లియర్ చేయమని, అదే బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఈ యొక్క కమర్షియల్ ఒకటి ఎన్యూమరేషన్ ఇంకా పూర్తి కాల, అది కూడా రేపు కానీ పూర్తయితే రేపు ఈవినింగ్కి ఎల్లుండి మళ్ళీ ఈ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తుంది. 17వ తేదీ లోపల
ఈ యొక్క ఎన్యూమరేషన్ పూర్తయి వాళ్ళకి ఏమి ఇచ్చేది కూడా అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బహుశా 17వ తేదీ వీళ్ళకి ఈ డ్యామేజ్ సైడ్కి ఏ డ్యామేజ్ సైడ్కి ఏది చేయాలని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోట్లు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. బోట్లను బయటకు తీసేందుకు అధికారులు, డైవింగ్ సిబ్బంది 3 రోజులుగా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. బోట్లను బయటకు తెచ్చేందుకు కాకినాడ అబ్బులు బృందం కృషి చేస్తున్నారు. 40 టన్నుల బరువు మిగతా బోట్లతో లంకెల వద్ద కదలని పరిస్థితులు ఉన్నాయి. మరో భారీ బోట్ సాయంతో చిక్కుకున్న బోట్ను బయటకు లాగేందుకు అధికారులు యత్నిస్తున్నారు. గేట్ నుంచి 10 అడుగులు కదిలిన బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుంది. క్రేన్లు, లిఫ్టులతో బోల్తాపడిన బోట్ను పైకి లేపేందుకు యత్నించగా విఫలమైంది. బోట్ల తొలగింపు ప్రక్రియను ప్రస్తుతానికి అధికారులు నిలిపివేశారు. శనివారం బోట్కు బలమైన తాళ్లు, కుక్కాలు కట్టి బయటకు లాగాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏలేరు వరదతో ప్రజలు నష్టపోయారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని తెలిసినా ఏలేరు రిజర్వాయర్ నిర్వహణను పట్టించుకోలేదని విమర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు. పైనుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే మొదలుపెట్టారు. ఇలా వదిలిపెడుతూ ఏకంగా 9వ తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది. నింపేసరికి 9వ తారీఖున 45,335 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కు ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్లు కిందికి నీళ్లు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కు వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఏలేరు, బుడమేరు ఆధునికీకరణను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే రైతులు నష్టపోయారని ఆరోపించారు. చేతికొచ్చే టైము అప్పులు తెచ్చుకున్నాం, ఇంత కష్టపడి ఇంతవరకు తీసుకొస్తే పంట చేతికొస్తుంది అనుకున్న టైంలో ఇది జరిగింది అని వాపోతున్నారు. ఏలేరు కెనాల్స్ మరమ్మతులు చేయాలని, ఎక్స్పాండ్ చేయాలని, మోడర్నైజేషన్ చేయాలని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీన్ని సంకల్పించి శంకుస్థాపన కూడా చేశారు, పనులు కూడా మొదలుపెట్టారు. కానీ అవి ఈ రోజు వరకు పూర్తి కాలేదు. కానీ ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కరూ కూడా తట్టడి మట్టి కూడా తీసిపోసింది లేదు, ఒక్క రిపేర్ వరకు చేపట్టింది లేదు. ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. ఆ రిజర్వాయర్ గేట్లు కూడా మెయింటైన్ చేయలేదు గత ప్రభుత్వం 5 ఏళ్లగా అని రైతులు వాపోతున్నారు. కాబట్టే ఈరోజు ఇంత విపత్తు. నష్టపోయింది మాత్రం రైతులు. ఒక్కొక్క ఎకరాకు 30,000 నష్టపోయామంటున్నారు. ఏ రైతు అయితే ఖర్చు పెట్టాడో ఆ రైతుకు డబ్బులు వచ్చేటట్టు చంద్రబాబు గారు కనీసం 25,000 ఈ రైతులకి కాంపెన్సేషన్ చెల్లించాలి. పనులు కూడా బొడమేరు అయితేనేమి, ఏలేరు కెనాల్స్ అయితేనేమి, ఇక రాష్ట్రంలో ఇతర ఏదైనా కూడా అన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల బాండ్తో పాటు అంత్యం మొత్తానికి 2 పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. సచివాలయానికి వెళ్లి దస్త్రాలపై సంతకాలు చేయరాదని, బెయిల్ మంజూరుకు సంబంధించిన మెరిట్స్ పై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఆప్ నేతలు బెయిల్ పత్రాలు సమర్పించడంతో తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యారు. బెయిల్ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కుల్ని హరించడమే అని పేర్కొంది. ఈ కేసులో సీబీఐ చర్య సమర్థనీయమే అయినప్పటికీ ఆయన్ని అరెస్ట్ చేసిన సమయం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైన వెంటనే సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం లేదని, కేజ్రీవాల్ దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ భయాలను ధర్మాసనం తిరస్కరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వాగ్దాటికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బెదిరిపోయారు. ఆమెతో మరోసారి చర్చ అవసరం లేదని మొహం చాటేస్తున్నారు.
ఇటీవల జరిగిన చర్చలో కమలా హారిస్ పైచేయి సాధించినట్లు అన్ని పోల్స్ లో వెల్లడైంది. ట్రంప్ మాత్రం తానే గెలిచినట్లు చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన చర్చలో కమలా హారిస్ ఓడిపోయారని, అందువల్ల ఆమెతో మరో చర్చ అవసరం లేదని ట్రంప్ ప్రకటించారు. అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్తో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మరోసారి చర్చకు విముఖత ప్రదర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హ్యారిస్, ట్రంప్ మధ్య ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా తొలి డిబేట్ జరిగింది. ఈ చర్చలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హ్యారిస్ పైచేయి సాధించినట్లు అన్ని పోల్స్ పేర్కొన్నాయి. చర్చలో కమలా హ్యారిస్ వాగ్దాటికి ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. చర్చ తర్వాత హ్యారిస్ పైచేయి సాధించినట్లు ప్రచారం జరిగినా ట్రంప్ మాత్రం తానే గెలిచినట్లు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా పేర్కొన్నారు. అందువల్ల మరో డిబేట్ అవసరం లేదన్నారు. బైడెన్తో జరిగిన తొలి చర్చలో పైచేయి సాధించిన ట్రంప్ కమలా హ్యారిస్ రంగంలోకి దిగేసరికి చేతులెత్తేశారు. ఇప్పటికే 2 చర్చలు జరిగినందున మూడోది అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇప్పటివరకు బైడెన్తో ఒకటి, కమలా హ్యారిస్తో మరొకటి కలిపి 2 చర్చల్లో పాల్గొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. బైడెన్, కమలా హ్యారిస్తో జరిగిన చర్చల్లో తన ప్రదర్శనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్తో జరిగిన చర్చపై నిర్వహించిన పోల్స్ అన్నీ తానే పైచేయి సాధించినట్లు ప్రకటించాయని కమలా హ్యారిస్ తెలిపారు. మరో చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఈ చర్చ జరిగిన 24 గంటల్లోనే హ్యారిస్కు భారత కరెన్సీలో 394 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్ తర్వాత విడుదల చేసిన పోల్స్లో కమలా హ్యారిస్ ప్రదర్శన బాగున్నట్లు ఎక్కువ మంది పేర్కొన్నారని CNN తెలిపింది. యూగో సర్వేలో 54% మంది హ్యారిస్, 31% ట్రంప్ గెలిచినట్లు చెప్పారు. రాయిటర్స్ పోల్స్లో 47%తో హ్యారిస్ ఆధిక్యం సాధించగా 42%తో ట్రంప్ వెనుకబడ్డారు. ఈ డిబేట్ తర్వాత అధికార డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ గెలుపు అవకాశాలు మరింత పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె గెలుపు తథ్యమనే అభిప్రాయం అమెరికన్ ఓటర్లలో వ్యక్తమవుతోంది. అక్టోబర్ 1న న్యూయార్క్లో ట్రంప్ రన్నింగ్ మేట్, ఉపాధ్యక్ష అభ్యర్థి మేట్ జేడీ వాన్స్, డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టీమ్ వాజ్ మధ్య చర్చ జరగనుంది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా కేంద్రం సవరించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఓ ప్రకటన చేశారు. పోర్ట్ బ్లెయిర్ అనేది వలసరాజ్య పోకడలకు చిహ్నమని, ఆ ముద్రను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. శ్రీ విజయపురం స్వాతంత్ర సంగ్రామంలో విజయానికి గుర్తు అని అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులకు అసమాన పాత్ర ఉందన్నారు. చోళ సామ్రాజ్యంలో అండమాన్ నికోబార్ దీవులు నౌకాస్థావరంగా ఉండేవని, ఇప్పుడు దేశ వ్యూహాత్మక అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన పునాది అని అమిత్ షా తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారి మువ్వన్నెల జెండాను అక్కడే ఎగురవేసినట్టు చెప్పారు. వీర సావర్కర్ తో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఎంతో మంది నేతల్ని బంధించిన సెల్యులార్ జైలు అక్కడే ఉందని అమిత్ షా తెలిపారు.